నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ చూద్దామండి. ఎడ్యుకేషన్ అంటే ఫ్యాక్ట్స్ని నేర్చుకోవడము, వాటిని బట్టి పట్టడం కాదు. ఇది మన మైండ్ని, ఎడ్యుకేషన్ అంటే మన మైండ్ని ఆలోచన వైపుగా తీసుకెళ్ళే ఒక టూల్ లాంటిది. ఆలోచన, అర్థం చేసుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, అది రియల్ ఎడ్యుకేషన్ అంటే. రైట్, ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసేసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద వాటిలో ఎవరిని చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ కోడిఫికేషన్ ఆఫ్ క్రిమినల్ లా, క్రిమినల్ చట్టాన్ని కోడిఫై చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వ్యక్తిగా పిలుస్తారు అంటున్నారు. ఆన్సర్ బి, లార్డ్ మెకాలే. ఆన్సర్ బి. సెకండ్ క్వశ్చన్, ఇన్వేజివ్ స్పీషీస్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో తప్పేదో చెప్పమన్నారు. చాలామంది ఇది కరెక్ట్గా చదవలేదు, కరెక్ట్ అనుకున్నారు, ఇన్కరెక్ట్ ఏదో చెప్పమంటున్నారు. ఇన్వేజివ్ స్పీషీస్ అంటే యానిమల్స్, ప్లాంట్స్, ఫంగై, మైక్రో ఆర్గానిజమ్స్ మన ఎన్విరాన్మెంట్కి అవుట్ సైడ్ నుంచి యాడ్ అవుతాయంటున్నారు. ఈ ఇన్వేజివ్ స్పీషీస్ చాలా ఫాస్ట్గా, ర్యాపిడ్గా రీప్రొడ్యూస్ అవుతాయి అంటున్నారు. దానివల్ల గ్లోబల్గా బయోడైవర్సిటీ లాస్ రావచ్చు. మనం నిన్న ఇన్వేజివ్ స్పీషీస్ అని చదువుకున్నామా, దానికి సంబంధించి 2 కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఇన్కరెక్ట్ ఏదని అడిగారు కాబట్టి ఆన్సర్ డి అయింది. చాలామంది సి అని పెట్టారు. ఆన్సర్ డి. రేపు ఎల్లుండి అంటే 5th and 6th నాకు కొద్దిగా పర్సనల్ వర్క్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోవచ్చండి. 7th రోజు మళ్ళీ వీడియోస్ చేస్తాను. 5th and 6th పెండింగ్ కూడా ఆ రోజు కంప్లీట్ చేసేద్దాం. సరే, మన ఫస్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియన్ డిప్లొమాట్స్ అనేవాళ్ళు బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ఈ గేమ్స్ని బైకాట్ చేస్తున్నారు అంటున్నారు. ఎందుకని బైకాట్ చేస్తున్నాము? అసలు డిప్లొమాటిక్ బైకాట్ అంటే ఏంటి? అంటే మన స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరిని పంపించమా? మనం ఆ స్పోర్టింగ్ ఈవెంట్లో పాల్గొంటాం, మన టీమ్స్ వెళ్తాయి. కానీ అఫీషియల్గా మన డిప్లొమాట్స్, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ వెళ్తారు మామూలుగా అయితే. సో ఇప్పుడు బైకాట్ అంటే వాళ్ళు వెళ్ళరు, స్పోర్టింగ్ టీమ్స్ వెళ్తాయి. కానీ ఈ డిప్లొమాట్స్, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ వెళ్ళరు. దాన్నే డిప్లొమాటిక్ బైకాట్ అని పిలుస్తారు. మరి ఇండియా ఎందుకు వెళ్ళట్లేదు? గల్వాన్ క్లాషెస్ జరిగినప్పుడు పిఎల్ఏకి కమాండర్గా, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటాం చైనా ఆర్మీని, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి కమాండర్గా ఉన్న వ్యక్తి ఇక్కడ టార్చ్ బేరర్గా ఉన్నారు. అంటే టార్చ్ని, ఆ ఫ్లేమ్ని పట్టుకొని ముందు నడుస్తారు కదా, ఆ వ్యక్తిగా ఉన్నారు. సో ఇది ఇప్పటికే బైలేటరల్గా ఎంతో కాన్ఫ్లిక్ట్ జరుగుతుంటే గల్వాన్ వ్యాలీ క్లాష్ అనేది ఆల్రెడీ మనకు సెన్సిటివ్ ఇష్యూగా ఉంది, అవునా కాదా? అందులో మన సైనికులు కొంతమంది అమరమరణం పొందారు. సో మరి ఆ కంటెక్స్లో ఈ వీళ్ళనే టార్చ్ బేరర్గా పెట్టడం అంటే అది ఇండియా అనేది ఇది మేము యాక్సెప్టబుల్ కాదు. అందుకనే మేము డిప్లొమాటిక్ బైకాట్ అంటున్నారు. మన ఇండియానే కాదు, యుఎస్ఏ, యూకే, కెనడా ఇలా ఎన్నో కంట్రీస్ హ్యూమన్ రైట్స్ కన్సర్న్స్, జిన్జియాంగ్ ప్రావిన్స్, టిబెట్ వీటిలో హ్యూమన్ రైట్స్ కన్సర్న్స్ని పట్టించుకోకుండా చైనా ముందుకెళ్తుంది అని వీళ్ళందరూ డిప్లొమాటిక్ బైకాట్ చేశారు. వాళ్ళ స్పోర్ట్ టీమ్స్ వస్తాయి కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ రారు. ఆస్ట్రియా, స్వీడన్ కోవిడ్ ప్రోటోకాల్స్ వల్ల వాళ్ళు రావట్లేదు. అలా డిప్లొమాటిక్ బైకాట్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి ఇంతకీ వింటర్ ఒలింపిక్స్ అంటే ఏంటి? దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి చూడండి. వింటర్ ఒలింపిక్స్ సమ్మర్ ఒలింపిక్స్ లాగా వింటర్ ఒలింపిక్స్ కూడా ప్రతి 4 yearsకి ఒకసారి జరుగుతాయి. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ నుంచి పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. ఐస్ స్కేటింగ్, ఐస్ హాకీ, స్కీయింగ్ ఇలాగా కొన్ని ఫేమస్ స్పోర్ట్స్ అన్నమాట. ఫస్ట్ వింటర్ ఒలింపిక్స్ అనేది 1924లో ఫ్రాన్స్లో కండక్ట్ చేయడం జరిగింది. ఇయర్ యొక్క వింటర్ ఒలింపిక్స్ అనేది February 4th నుంచి 20th February వరకు మనకి జరగబోతున్నాయి. ఇండియా అనేది వింటర్ ఒలింపిక్స్లో 1964 నుంచి పార్టిసిపేట్ చేస్తుంది. దీనికి సంబంధించి ఇయర్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చైనాలో ఈ ఇయర్ స్నో తక్కువగా ఉంది. అందువల్ల చైనా అనేది ఆర్టిఫిషియల్ స్నో ఫ్లేక్స్ని ఉపయోగిస్తుంది. అంటే మంచు తక్కువగా ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ స్నో ఫ్లేక్స్ని మెషిన్స్ ద్వారా తయారు చేస్తారు. సో వాటిని ఉపయోగించడం అన్నమాట. సో ఆ విధంగా లార్జ్ స్కేల్లో ఆర్టిఫిషియల్ స్నో ఫ్లేక్స్ని చైనా తయారు చేయడం జరిగింది ఈ స్పోర్ట్స్ కోసం. నెక్స్ట్, ఈ వింటర్ ఒలింపిక్స్కి సంబంధించి ఇంకొన్ని చిన్న ఫ్యాక్ట్స్ మనం తెలుసుకోవాలండి. బీజింగ్ అనేది ఫస్ట్ సిటీ
అటు సమ్మర్ ఒలింపిక్స్ని ఇటు వింటర్ ఒలింపిక్స్ని రెండింటినీ రెండింటినీ హోస్ట్ చేసిన వాటిలో ఇదే ఫస్ట్ సిటీ. వింటర్ ఒలింపిక్స్ ఇప్పుడు, సమ్మర్ ఒలింపిక్స్ 2008లో. దీని యొక్క సింబల్ మస్కాట్ అనేది బింగ్ వెన్. సో ఇదిగోండి, ఇది స్నో కప్పుకొని ఉంటుంది. ఇది పారాలింపిక్స్. మనకి ఎప్పుడూ కూడా ఒలింపిక్స్తో పాటు పారాలింపిక్స్ కూడా జరుగుతాయి. ఇదేమో వింటర్ ఒలింపిక్స్, ఇదేమో వింటర్ పారాలింపిక్స్కి సంబంధించింది. రెండు కూడా బీజింగ్లోనే. నెక్స్ట్ ఇష్యూ పాలిటీ మరియు సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. నీట్ ఎగ్జామ్ దానికి సంబంధించి బిల్లుని లెజిస్లేటివ్ అసెంబ్లీ, తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ దాన్ని తిరిగి వెనక్కి పంపించడం జరిగింది. అసలు ఈ నీట్ వివాదం ఏంటి? తమిళనాడు ప్రతిసారి నీట్ని రద్దు చేయాలి అని ఎందుకు పిలుస్తుంది? దీని వెనకాల సుప్రీంకోర్టు ఏమేమి జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఇవి మనం చూద్దామండి. ఫస్ట్ అసలు నీట్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాము. సో ఇది మెడికల్ కోర్సెస్కి, ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సెస్, వీటన్నిటికీ అటు గవర్నమెంట్ కాలేజెస్ అయినా, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అయినా, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అన్ని కాలేజెస్కి ఉండే ఒకే ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ అన్నమాట. దీన్ని కండక్ట్ చేసేది ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే సంస్థ కండక్ట్ చేస్తుంది. ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తుంది. ఇది కోర్ కరికులం అంటారు. అంటే అన్ని సిలబసెస్ నుంచి సిబిఎస్ఈ, స్టేట్స్ ఇట్లా అన్నీ కన్సిడర్ చేసి ఒక కామన్ సిలబస్ ప్రిపేర్ చేశారు. ఆ కామన్ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. సరే, మరి దీన్ని ఏమన్నారంటే ఈ తమిళనాడు, ఈ స్టేట్స్ నీట్ ఎగ్జామ్ అనేది రిచ్ మరియు అర్బన్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్కి ఫేవర్గా ఉంటుంది, పూర్ అండ్ రూరల్ ఏరియాస్కి అన్ఫేవరబుల్గా ఉంటుంది. సో అందుకని 12th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని మెడికల్ సీట్స్ ఇవ్వాలి. ప్లస్ స్టేట్ మెడికల్ కాలేజెస్లో సీట్స్కి టెస్ట్ కండక్ట్ చేసుకోవాలా, ఏ క్రైటీరియా మీద మేము ఆ సీట్స్ ఫిల్ చేయాలన్నది స్టేట్స్కి వదిలేసేయాలి. సెంటర్ ఎవరు చెప్పడానికి అన్నది తమిళనాడు యొక్క వాదన. ప్రైమరీలీ సోషల్ జస్టిస్ అనేది ఇంపార్టెంట్. పూర్ మరియు రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్, కోచింగ్ అఫోర్డ్ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని. దాంతో సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు వివిధ జడ్జిమెంట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ టీఎంఏ పాయ్ ఫౌండేషన్ ఈ కేసులో చెప్తూ, ఒక కాలేజ్లో అడ్మిషన్ అనేది ఆ కాలేజ్ పెట్టే ఎగ్జామ్ ద్వారా కానీ, స్టేట్ లేదా యూనివర్సిటీ ఎగ్జామ్ ద్వారా వచ్చిన మార్క్స్ ద్వారా తీసుకోవచ్చు అన్నారు. అంటే దేశవ్యాప్తంగా ఒక సెంట్రలైజ్డ్ ఎగ్జామే అవసరం లేదు, డీసెంట్రలైజ్డ్ అన్నట్టుగా అన్నమాట. ఆ తర్వాత స్పెసిఫిక్గా నీట్ గురించి కేసు వెళ్ళింది. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ ఈ కేసులో సుప్రీంకోర్టు నీట్ ఎగ్జామ్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ కొట్టివేయడం జరిగింది. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్స్ని సవరించి తీసుకొని వచ్చింది. సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు ఫైల్ అయింది. ఆ కేసులో చెప్తూ నీట్ లాంటి సింగిల్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్, ట్రాన్స్పరెన్సీ, మెరిట్ అనే దాన్ని ప్రమోట్ చేయాలి అంటే ఇది ఇంపార్టెంట్ అని చెప్తూ ఆర్టికల్ 19(1)G, ఆర్టికల్ 30 వీటి ప్రకారం ప్లస్ ఆర్టికల్ 25, 26, 29 వీటి ప్రకారం మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ వాటికి వాళ్ళ యొక్క ఓన్ టెస్ట్లు కండక్ట్ చేసుకునే అవకాశం ఉంది కదా. సో టీఎంఏ పై కేసులో క్వశ్చన్ అదే అనమాట, ఉంది కదా, ఉంది. కానీ ట్రాన్స్పరెన్సీ, మెరిట్ ఈ కన్సిడరేషన్స్ని బట్టి నీట్ ఎగ్జామ్ అన్నది ఈ ఆర్టికల్స్ని ఏమీ వైలేట్ చేయట్లేదు, నీట్ అనేది మంచిదే అని కంక్లూజివ్గా 2016లో చెప్పేసింది. అప్పటి నుంచి నీట్ ఎగ్జామ్ని రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. అయితే ఏకే రంజన్ కమిటీ అనే దాన్ని తమిళనాడు అపాయింట్ చేసింది. ఎందుకు? చాలామంది స్టూడెంట్స్ నీట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చనిపోతున్నారు, ఎస్పెషల్లీ పూర్ రూరల్ కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేయలేక అన్నది అక్కడ ఉన్నటువంటి ఒపీనియన్. అందుకోసం ఒక కమిటీని ఏర్పరిస్తే అది ఇదిగో లీగల్ ప్రొవిజన్స్ ద్వారా నీట్ కోసం ఏదైతే గవర్నమెంట్ అనే చట్టం తీసుకొచ్చిందో సెంట్రల్ గవర్నమెంట్, దాన్ని ఓవర్ రైడ్ చేసే అధికారం స్టేట్స్కి ఉంది. సో మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ నీట్ ఎగ్జామ్ వల్ల సోషల్ జస్టిస్ దెబ్బతింటుంది, మెరిట్ అంటున్నారు కానీ సోషల్ జస్టిస్ దెబ్బతింటుంది అని ఏకే రంజన్ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. దాంతో లాస్ట్ ఇయర్ 2021లో ఒక బిల్లుని తమిళనాడు గవర్నమెంట్ తీసుకొచ్చి ఇదిగోండి ఆర్టికల్ 254 కింద
స్టేట్ గవర్నమెంట్స్ అనేది ఒక చట్టాన్ని పాస్ చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన చట్టాన్ని నెగేట్ చేస్తూ పాస్ చేయొచ్చు. కాకపోతే దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం ఇవ్వాలి. అంటే ఆ బిల్లుని పాస్ చేసిన తర్వాత గవర్నర్కి వెళ్తే, గవర్నర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపితే పార్లమెంటరీ చట్టం ఉన్నా సరే స్టేట్ చట్టం ఓవర్ రైడ్ అవుతుంది ఆ స్టేట్ వరకు. సో ఈ హోప్తో వీళ్ళు ఈ బిల్లుని పాస్ చేశారు. అయితే గవర్నరే దాన్ని వెనక్కి తిప్పి పంపించారు. ఇన్ని రోజులు గవర్నర్ దాని గురించి ఏమీ మాట్లాడకుండా పెండింగ్లో పెట్టి ఇప్పుడు దాన్ని తిప్పి పంపిస్తూ ఇది పువర్ స్టూడెంట్స్కి అగెయినెస్ట్గా ఉంది ఈ బిల్లు అని వెనక్కి తిప్పి పంపించారు. మరి ఇప్పుడు తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేయగలదు చూడండి. ఆర్టికల్ 131 ప్రకారం కాన్స్టిట్యూషన్లో సుప్రీంకోర్టు మాత్రమే సెంటర్ స్టేట్స్ మధ్య వచ్చిన గొడవల్ని అడ్జడికేట్ చేయగలరు. మరి ఇది సెంటర్ స్టేట్ కాన్ఫ్లిక్ట్గా తీసుకొని సుప్రీంకోర్టు అడ్జడికేట్ చేస్తుందా, లేదా ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ గురించి అది చెప్పిన దాని గురించి చెప్తుందా అని చూడాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే తమిళనాడులో నీట్ అనే దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి మాత్రమే చూస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో నీట్ ఎగ్జామ్ గురించి ఏమీ క్వశ్చన్ లేదు. అండర్ గ్రాడ్యుయేట్ నీట్ ఎగ్జామ్ గురించే ఇక్కడంతా కాన్ఫ్లిక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. పంజాబ్ హర్యానా హైకోర్టు వాళ్ళిద్దరికీ కామన్ హైకోర్టు కదా. సో పంజాబ్ హర్యానా హైకోర్టు అనేది హర్యానా తీసుకొని వచ్చిన ఒక చట్టాన్ని కొన్ని రోజులు స్టే విధించడం జరిగింది ఆ చట్టం మీద అంటున్నారు. హర్యానా అనేది 75% జాబ్స్ ప్రైవేట్ కంపెనీస్లో అండ్ సొసైటీస్ వీటన్నిటిలోనూ ఓవరాల్గా 75% జాబ్స్ లోకల్కే వెళ్ళాలి అన్నారు. చూడండి ఆ చట్టం ఏం చెప్తుందో చూడండి. హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ చట్టము అనేది తీసుకొని వచ్చారు. ఈ చట్టం అనేది రీసెంట్గా జనవరి 15 నుంచే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, ఇప్పుడు వచ్చిందనమాట. మరి ఆ చట్టం కింద 25% ఓవరాల్ రిజర్వేషన్ అనేది ప్రైవేట్ సెక్టార్లో ఈ హర్యానా స్టేట్లో డొమిసైల్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి అన్నారనమాట. ప్రైవేట్ కంపెనీస్ సొసైటీస్ అన్నీ దీని కింద వస్తాయి. సో 30,000 లోపున్న జాబ్సే, 30,000 పైనవి కాదు, 30,000 లోపున్న జాబ్సే. సెంటరు స్టేట్ గవర్నమెంట్స్, సో గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ కాకుండా ప్రైవేట్ జాబ్సే అండి ఇది కవర్ చేసేది. సో ఇది పాస్ చేయడం జరిగింది. దీనికి ఒక ఆన్లైన్ పోర్టల్ అనే దాన్ని ఓపెన్ చేశారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా రిక్రూట్ చేసుకోవాలి కంపెనీస్ అని చెప్పారు. అయితే దీన్ని ఛాలెంజ్ చేశారు. దేని కింద? ఆర్టికల్ 19 సబ్ క్లాజ్ జీ. దీంట్లో ఏ ప్రొఫెషన్ అయినా మనం ఎంచుకోవచ్చు, ఏ ఆక్యుపేషన్ అయినా ఎంచుకోవచ్చు, ఏ ట్రేడ్ అండ్ బిజినెస్ అయినా, ఏ పార్ట్ ఆఫ్ ది ఇండియాలో అయినా మనం ఎంచుకోవచ్చు. మరి ఆర్టికల్ 19(1)(G)కి ఇది వ్యతిరేకం కదా. సో అందుకని ప్రస్తుతానికి స్టే విధించడం జరిగింది. వివిధ రకాలైనటువంటి కమర్షియల్ బాడీస్ ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి లిమిటేషన్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్స్ వీటన్నిటికీ కూడా లిమిటేషన్స్గా చెప్పచ్చు. ప్లస్ ఎప్పుడూ కూడా లోకల్స్కి ఎక్కువ జాబ్సే ఉంటాయి, తక్కువ శాలరీస్ ఉన్న వాటిలో 30,000 లోప. సో ఇవన్నీ ఒక పొలిటికల్ జిమ్మిక్లా మాత్రమే చాలా స్టేట్స్ వాడుకుంటున్నాయి అన్నది ఇంకొక ఆర్గ్యుమెంట్. మరి ఆ కంటెక్స్లో ఎకనామిక్ ప్రయారిటీస్ అనేవి ఇంపార్టెంట్, సోషియో ఎకనామిక్ ప్రయారిటీస్. అంతేగాని ఈ విధమైనటువంటి సబ్స్టాన్స్ లేకుండా, అంటే ఇక్కడ 75% ఎలాగో అబౌవ్ లోకల్స్కే ఉంటుంది మనం గమనించి చూస్తే, సర్వే కానీ ఇవి చేపట్టి చూస్తే. సో దీన్ని ఒక పొలిటికల్ టూల్గా కాదు, ఇలాంటి పాలసీస్ ఎకనామిక్గా ఇంపాక్ట్ ఉంటాయి. సో వాటన్నిటినీ పరిగణించాల్సి ఉంటుంది. ప్లస్ కాన్స్టిట్యూషనల్గాను ఇంప్లికేషన్స్ ఉన్నాయి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. మన రీసెంట్ బడ్జెట్లో క్రిప్టో కరెన్సీస్, వాటిలో క్రిప్టో అసెట్స్ మీద 30% ట్యాక్స్, దాని తర్వాత దాని మీద ఎంతైతే సర్చార్జ్ సెస్ ఇలాంటివి పడతాయో, సర్చార్జ్ అంటే సెస్ అంటే ఏంటి, 2 అడిషనల్ ట్యాక్సెసే. సర్చార్జ్ అనేది జనరల్గా వేసేది, సెస్ అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వేసేది. సో ఇలా సెస్ సర్చార్జ్ 30% ట్యాక్స్ క్రిప్టో అసెట్స్ మీద వచ్చిన ఓవరాల్ ప్రాఫిట్స్లో 30% ట్యాక్స్ కట్టాలి.
దాని ట్యాక్స్కి పైన సెస్ కానీ సర్చార్జ్ కానీ ఏమైనా అప్లికబుల్ అయితే కట్టాలి అన్నారు. అయితే ఇప్పటి వరకు క్రిప్టో అసెట్స్ని ఇండియా లీగలైజ్ చేయలేదు. చాలా కమిటీస్ క్రిప్టో కరెన్సీస్ ఎస్పెషలీ ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ని బ్యాన్ చేయాలి అన్నారు. మరి ట్యాక్స్ ఎందుకు విధించారు లీగలైజ్ చేయకుండా? దానికి ఒక లీగల్ పొజిషన్ అనే దాని మీద క్లారిటీ లేకుండా డిస్జాయింట్ రెస్పాన్స్ అన్నారు. అందుకే రెగ్యులేషన్ చేయాలంటున్నారు, కానీ అది లీగలైజ్ అయ్యిందా? ఇంకా వాటిని మనం లీగల్గానే గుర్తించలేదు సో అంటున్నారు. కాకపోతే కొంతమంది ఇదొక పాజిటివ్ సైన్, గవర్నమెంట్ అనేది రెగ్యులేషన్స్ పెడుతుంది అంటే దీన్ని లీగలైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అని కొంతమంది బిలీవ్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఈ క్రిప్టో అసెట్స్ అంటే ఏంటి? క్రిప్టోగ్రఫిక్ టెక్నిక్స్ని ఉపయోగించి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసం ఉపయోగించేవి. క్రిప్టో కరెన్సీస్, యూటిలిటీ కాయిన్స్, సెక్యూరిటీ టోకెన్స్ ఇలాంటివన్నీ కూడా క్రిప్టో అసెట్స్ కిందికి వస్తాయి. వీటి యొక్క ట్రాన్సాక్షన్లో సేల్ పర్చేజ్ వీటిలో వాటి యొక్క ప్రాఫిట్స్లో 30%ని గవర్నమెంట్కి కట్టాల్సి ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీ టెక్నాలజికల్లా డిఫరెంట్. అవి డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్, ఎక్కడి నుంచైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఎవరితో అయినా ట్రేడ్ చేయొచ్చు. సో డీసెంట్రలైజ్డ్. మరి ఏ విధంగా మనం లోకలైజ్ చేస్తాము ఇక్కడి నుంచే క్రిప్టో అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేశాము అని? సో ఎన్నో టెక్నాలజికల్గా ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఉన్నాయి దీంట్లో. మరి ఏం చేస్తుందో చూద్దాం. జూలై 1 నుంచి ట్యాక్స్ అనేది స్టార్ట్ అవుతుందన్నారు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. మన ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ ఇండియా చైనా మధ్య LAC దగ్గర ఫ్రిక్షన్ పాయింట్స్, కాన్ఫ్లిక్ట్ పాయింట్స్లో దెస్పాంగ్ అనే ప్రాంతం అనేది లేదు అన్నట్టుగా చెప్పారు. దెస్పాంగ్ ప్లెయిన్స్ అనేది గల్వాన్కి దగ్గరలో ఉంది. దౌలత్ బెగ్ ఓల్డీ ఈ రోడ్డు మార్గానికి దగ్గరలో ఉంది. దెస్పాంగ్ ప్లెయిన్ అనేది కాన్ఫ్లిక్ట్లో లేదు అన్నప్పుడు మనము చైనా యొక్క క్లెయిమ్స్ని సపోర్ట్ చేసినట్టు, ప్లస్ ఇది స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్. చైనా యొక్క స్టాండ్ అనేది ఈ లదాఖ్ ప్రాంతంలో స్ట్రెంగ్తెన్ అవుతుంది దెస్పాంగ్ ప్లెయిన్స్ని కనుక మనం లూజ్గా వదిలేస్తే. సో అది స్ట్రాటజిక్గాను వీటన్నిటిగా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి ప్యాట్రోల్స్ ఇవన్నీ చేయాలి, ఈ డీలింకింగ్ అనేది చేయాలి. స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ ఏరియా, సో దాని డీలింక్ అనేది చేయాలి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా మేఘాలయ అనే స్టేట్ కోవిడ్ రిలీఫ్ ప్యాకేజ్ కల్పిస్తాము అన్నారు. దానికి సంబంధించి అప్లై చేసుకోండి అన్నారు. క్లియర్గా ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ టైంకి మనీ వస్తాయి, ఏమేమి సబ్మిట్ చేయాలి, ఇవేమీ డేటా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమీ లేకుండా కోవిడ్ రిలీఫ్ ప్యాకేజ్ అనౌన్స్ చేసింది. సో చాలామంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళలో కొంతమందికి డబ్బులు వచ్చాయి. మరి ఏ క్రైటీరియా బేస్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు వచ్చాయి, మిగిలిన వాళ్ళకి ఎందుకు రాలేదు? కొంతమందికి డిలే అవుతున్నాయా? సో ఇవేమీ లేదు. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక స్కీమ్ కానీ పాలసీని కానీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్. ఇప్పుడు ముందుగానే ఇదిగో వీళ్ళకి ఇస్తాము అని చెప్తే దీనికి చాలా పెద్ద ప్రాసెస్ జరిగింది. దీని వెనకాల అసలు ఈ క్రైటీరియా ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం కోసం RTI అప్లై చేసి డేటా సెగ్రిగేట్ చేసి ఇవంతా. సో ముందే పాలసీస్లోనే ట్రాన్స్పరెన్సీ అనేది ఉండి సిటిజన్ సెంట్రిసిటీ అంటే ఇదిగో సిటిజన్కి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సిటిజన్ సైడ్ నుంచి ఆలోచించి ఇదిగో ఏ విధంగా వీళ్ళు అప్లై చేసుకుంటారని చూడాలి. అకౌంటబిలిటీ, మరి దానికి క్వరీస్ ఇవి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆన్సర్ చేయాలి, అకౌంటబుల్గా బిహేవ్ చేయాలి. సో ఇలాంటి ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి, లేకపోతే క్లమ్జీ అవుతుంది. సో ఆడిట్ రిపోర్ట్స్లో ఈ విధంగా క్లమ్జీ జరిగింది అని చెప్పడం జరిగింది. సో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. స్కీమ్స్ని కానీ ఇలా ప్యాకేజెస్ని కానీ అనౌన్స్ చేసేటప్పుడు వాటిలో ఈ క్యారెక్టరిస్టిక్స్ ట్రాన్స్పరెన్సీ, సిటిజన్ సెంట్రిక్నెస్, అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఆగస్టులో చంద్రయాన్ 3ని లాంచ్ చేయబోతున్నాం అంటున్నారు. చంద్రయాన్ 2కి అది ఎక్స్టెన్షన్ అంటున్నారు. అసలు చంద్రయాన్ 2 ఏంటి? మనము 2019లో GSLV Mark 3 అనే లాంచ్ వెహికల్ను ఉపయోగించి చంద్రయాన్ 2 అనే దాన్ని లాంచ్ చేశాం. అందులో 3 కాంపోనెంట్స్ పెట్టి పంపించాం. ఒకటి, ఇక్కడ దీని చుట్టూ తిరగడానికి ఆర్బిటర్, ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి ల్యాండర్, మరి చంద్రుడి మీద దిగి అక్కడ రీసెర్చ్ చేపట్టేలాగా
రోవర్ అన్నమాట. మూడింటిని మనం పంపించాలని ప్రయత్నించాం. ఆర్బిటర్ సక్సెస్ఫుల్ అయింది కానీ ల్యాండర్ రోవర్ మనం కరెక్ట్గా ప్లేస్ చేయలేకపోయాం. కాకపోతే ఆర్బిటర్ ప్లేస్ చేసింది 7 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ చంద్రయాన్-3 కింద ఓన్లీ ల్యాండర్ మరియు రోవర్నే పంపించబోతున్నాం. అయితే లాస్ట్ టైం చంద్రయాన్-2లో ఏం ప్రాబ్లం అయిందంటే అక్కడికి రీచ్ అయ్యి చంద్రుడి మీద ఇంకొద్దిసేపట్లో ల్యాండ్ అవుతుంది అన్నప్పుడు కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. దాంతో అసలు ఏం జరిగింది అని ఒక ఎంక్వైరీ కమిషన్ ఇంటర్నల్గా వేసుకుంది ఇస్రో. దాని ప్రకారం ల్యాండర్లో ఓన్లీ 4 ఇంజిన్స్నే వాడాలని, దాంతోపాటు ల్యాండర్ యొక్క లెగ్స్ దాని మెథడ్ అనేది దాని యొక్క మోడిఫికేషన్ చేయాలని అందులో లేజర్ డాప్లర్ వెలాసిమీటర్ అంటున్నారు. సో ఎంత వెలాసిటీతో వెళ్తుంది ఏంటి స్పీడ్ని మానిటర్ చేయడానికి ఎల్డివి అనే ఎక్విప్మెంట్ని ప్లేస్ చేయాలి. ఇలాంటి సజెషన్స్ అన్నీ ఆ కమిటీ ఇచ్చింది. సో వాటన్నిటినీ చంద్రయాన్-3లో మనం ప్లేస్ చేయబోతున్నాము. చంద్రయాన్-3 కూడా చంద్రయాన్-2 లాగే జిఎస్ఎల్వి Mark 3తో లాంచ్ చేయబోతున్నాము. ఇందులో కాకపోతే చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ 3 ఎక్విప్మెంట్స్, 3 కాంపోనెంట్స్, వాటిలో మళ్ళీ మల్టిపుల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ల్యాండర్ రోవరే. మరి అక్కడ వెళ్ళే ల్యాండర్ రోవర్ అనేది ఆల్రెడీ కక్షలో తిరుగుతూ ఉన్న ఆర్బిటర్తో, చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఆర్బిటర్ ఉంది, దాంతో కమ్యూనికేట్ చేస్తుంది. ఆ విధంగా చంద్రయాన్-3ని మనం పంపిస్తున్నాము. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఐఎస్కి సంబంధించి ఇస్లామిక్ స్టేట్కి సంబంధించినటువంటి చీఫ్ ఎవరైతే ప్రస్తుతం ఉన్న చీఫ్ అబూ ఇబ్రహీం అల్ హసామి అల్ ఖురేషి. సో ఇతను ఐఎస్ రైడ్స్లో పట్టుబడతాడు అన్నప్పుడు సో అతను బాంబు పేల్చుకొని ఆత్మాహుతిలో చనిపోయాడనమాట. ఆ బాంబ్ అనేది యుఎస్ ఫోర్సెస్ అతని యొక్క హౌస్ని అప్రోచ్ అయ్యేటప్పటికీ బ్లాస్ట్ చేసుకొని చనిపోయారు. మరి ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్ అంటాం. ఇది ఒక ఖలీఫేట్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అన్న గోల్తో ఇది ఒక టెర్రర్ గ్రూప్గా మారడం జరిగింది. సిరియా, ఇరాక్, ఇలా ఇప్పుడు కొంత ఇంపాక్ట్ ఆఫ్ఘనిస్తాన్లో కనిపిస్తుంది. చాలా ఆఫ్రికన్ కంట్రీస్లోనూ దీని ఇంపాక్ట్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇలా ఇది పెరుగుతూ ఉన్న కంటెక్స్లో మరి వివిధ దేశాల యొక్క కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో ఐఎస్ని ఓడించడానికి ప్రయత్నిస్తున్నాం. ఆల్రెడీ అబూబకర్ అల్ బాగ్దాది ఫౌండర్, సో అతను దాడిలో చంపేశారు. ఇప్పుడు సెకండ్ ఇన్ లైన్. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు అన్నది చూడాలి. బట్ స్లోగా ఈ వ్యవస్థని కిల్ చేయాలంటే దాని లీడర్స్ని చంపేయాలి. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యవస్థని డిస్మాంటిల్ చేసేదానికి, ఈ టెర్రర్ గ్రూప్ని డిస్మాంటిల్ చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. జాఫ్నా పెనిన్సులా, శ్రీలంకలో ఈ నదర్న్ మోస్ట్ పార్ట్లో ఉండే పెనిన్సులాని జాఫ్నా పెనిన్సులా అంటారు. అక్కడున్న ఫిషర్మెన్, ఇండియన్ ఫిషర్మెన్ ట్రాలింగ్ అనేది చేస్తారు. దానికి అగేనెస్ట్గా ప్రొటెస్ట్లు చేస్తున్నారన్నారు. ట్రాలింగ్ అంటే ఇలాగ షిప్ నుంచి పెద్ద నెట్ లాంటిది వేసి, పెద్ద వల లాంటిది వేసి అక్కడున్న మొత్తాన్ని పట్టి దాన్ని దీంట్లో వేసేసుకొని ఏ అవసరమో ఉంచి మిగిలిన పడేస్తారు. మామూలుగా మనము బాటమ్ ట్రాలింగ్ చేయకుండా ఓన్లీ ఫిషెస్ని మాత్రమే తీసుకుంటే ఎకోసిస్టమ్ బాగుండేది. కానీ ఇప్పుడు బాటమ్ ట్రాలింగ్ వల్ల ఇదంతా పొల్యూట్ అయిపోతుంది. అవసరమైనవి, అవసరం లేనివి అన్నీ ఆ నెట్లోకి వచ్చేస్తాయి. కొన్ని చిన్న చిన్న పిల్లలు అవి చచ్చిపోతాయి, గుడ్లు, ఇలాగా చాలా ఎకోసిస్టమ్కి డ్యామేజ్ ఉంది. కానీ దానివల్ల లాభం ఉంటుందని ఈజీ అని అది చేస్తున్నారు. శ్రీలంకలో బాటమ్ ట్రాలింగ్ అనేది ఇల్లీగల్. కానీ మన ఇండియాలో దాన్ని ఏమి లీగలైజ్డ్ అనమాట. అదేమి ఇల్లీగల్గా డిక్లేర్ చేయలేదు. సో ఈ ప్రాంతం తమిళ్ ఫిషర్మెన్ మరియు శ్రీలంకన్ ఫిషర్మెన్ ఇద్దరు కాన్ఫ్లిక్ట్ అనమాట. ఎందుకంటే అక్కడున్న ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇద్దరిది మర్జ్ అవుతుంది. సో ఆ కంటెక్స్లో ఎవరి ప్రాంతం ఎవరిది అన్న క్లారిటీ కొన్నిసార్లు లేక, ప్లస్ ఇండియన్ సైడ్ ఫిషరీస్ తగ్గిపోవడంతో మరి ప్రాఫిట్స్ కోసమని శ్రీలంక సైడ్కి వెళ్ళడము ఇలాగ జరుగుతుంది. శ్రీలంకన్ తమిళ్ ఏమంటారు, మా యొక్క లైవ్లీహుడ్ కూడా దీని మీదే డిపెండ్ అయ్యింది కదా. సో ఇప్పుడు మీరు ఇలా చేయడం వల్ల మా యొక్క లైవ్లీహుడ్, మా యొక్క రైట్స్ కూడా పోతున్నట్టే కదా అన్నది వాళ్ళ వాదన. శ్రీలంక ఇండియా మధ్య కోఆపరేషన్ ఉంది. కాన్ఫ్లిక్ట్ ఉన్న ఏరియాస్లో ఫిషర్మెన్ ఇష్యూ అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. మనకి ఫిషర్మెన్ అరెస్ట్ చేశారని, వాళ్ళు చనిపోయారని, ఇలాగ డిఫరెంట్ ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాం న్యూస్లో. వీటన్నిటికీ సొల్యూషన్ రెండు దేశాలు
డిస్కస్ చేసుకోవాలి ఫైనల్గా ఏం చేయాలి. ఇటు సైడ్ నుంచి సెన్సిటివ్ ఇష్యూనే, వాళ్ళ సైడ్ నుంచి సెన్సిటివ్ ఇష్యూనే అది. సో ఎలా డీల్ చేయాలి, జాయింట్గా ఏమైనా డీల్ చేయాలా, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. లేబర్ ఇన్కమ్స్ని పెంచాలి, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ని పెంచాలి అంటున్నారు. సో అసలు ఎందుకో చూద్దాం. బడ్జెట్లో మనం చూస్తే టోటల్ ఎక్స్పెండిచర్, జీడిపిలో టోటల్ ఎక్స్పెండిచర్ ఈ 2022-23 గాను 15.3% ఉంది జీడిపిలో. అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గుతూ ఉంది. రెవెన్యూ అండ్ నాన్ డెట్ రిసీట్స్ అనేవి కొంత పెరుగుదల కనిపించాయి ఫిజికల్ డెఫిసిట్ తగ్గించడానికి. ఇక్కడ మనం ఈ ట్రెండ్ చూస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గుతూ ఉంది, ఫిజికల్ డెఫిసిట్స్ని తగ్గించడానికి ఈ ప్రయత్నాల్లో అన్నమాట. కరెక్టే. కానీ ఇప్పుడు ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ దేంట్లో తగ్గిస్తున్నారో చూడండి. సోషల్ సర్వీసెస్, మెడికల్ మరియు హెల్త్ కేర్, రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్. ఇవన్నీ ఇంపార్టెంటా కాదా అండి? ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది కరెక్టే, కానీ ఈ రంగాలన్నీ ఇంపార్టెంటేనా గ్రోత్కి, ఇంక్లూజన్కి, వీటికి? సో ఇప్పుడు మన ఎకానమీని రివైవ్ చేయాలన్నా, ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాలన్నా, ఇన్కమ్స్ పెంచాలన్నా ఇవే ఇంపార్టెంట్. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తగ్గించేసి ఇందులో స్పెండింగ్ తగ్గిస్తే ఎలాగా? చూడండి, సెంటర్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అన్న దాంట్లోనూ తగ్గుదల కనిపిస్తుంది మనకి. ఓవరాల్గా కార్పొరేట్ ట్యాక్స్కి కన్సెషన్స్ పెరుగుతున్నాయి. కార్పొరేట్ ట్యాక్స్ నుంచి మనకు వచ్చే రిటర్న్స్ తగ్గి వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తున్న కన్సెషన్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. సో దీని నుంచి మనీ గ్యాదర్ చేసుకోవాలి, కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తగ్గించి ఎసెన్షియల్ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిస్తే ఎలాగా? అంటే ప్రైవేట్ రంగం మీద ఎక్కువ ఫోకస్ చేసి పబ్లిక్ సెక్టారు, గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన చోట మన కంట్రీ అనేది వెల్ఫేర్ గవర్నమెంట్. సో ఆ వెల్ఫేర్ గవర్నమెంట్ వైపుగా మనం వెళ్ళాలి, కానీ రివర్స్లో కాదు. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ని పెంచాలి, లేబర్ ఇన్కమ్స్ని పెరిగేలాగా చూడాలి. కార్పొరేట్ ప్రాఫిట్స్ ఒకటే కన్సిడరేషన్ కాదు. రైట్, మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నది గ్రోత్ ఆఫ్ ది కంట్రీని ఎలాగ ముందుకు తీసుకెళ్ళగలదో చెప్పండి అంటున్నారు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యొక్క ఉపయోగాలు ఏంటి అని రాసి దాని యొక్క ఛాలెంజెస్, మనము ఎందుకు గ్రోత్ని ప్రొపెల్ చేస్తుందో రాయమన్నాం. ఇది ఒకవేళ మీరు రాయాలంటే దాన్ని జస్ట్ రూపంలో రాయొచ్చు, కానీ సగం ఆన్సర్ లాగా రాయకూడదు. ఏ విధంగా అది ప్రొపెల్ చేస్తుంది అంతే. సో మన స్కోప్ ఆఫ్ ది క్వశ్చను దీని గురించి రాయడం మాత్రమే. ఇది మీరు కంక్లూజన్లో ఛాలెంజెస్ ఉన్నాయి ఎదుర్కోవాలి అని రాయొచ్చు, కానీ దీన్ని ఎలాబరేట్ చేసేలాగా చూసుకోండి. ప్లస్ మన వర్డ్ లిమిట్ ఎప్పుడు 250 క్రాస్ అవ్వకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా గ్రోత్ని పెంచుతుంది? గవర్నమెంట్ 2 రకాల ఎక్స్పెండిచర్ ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఏ విధంగా గ్రోత్ని పెంచుతుంది? చూడండి, ఇదంతా ఇంట్రొడక్షనే కదా అండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అన్నది మీరు సగం ఆన్సర్ రాశారు, మిగిలింది ఏ విధంగా అది హెల్ప్ అవుతుందని ఇది మీరు జస్ట్ రూపంలో రాయాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇదిగో రీసెంట్ బడ్జెట్ నంబర్స్ రాయాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కరెంట్ ఇష్యూ నుంచి రాసాం. సో రీసెంట్ బడ్జెట్లో దీని నంబర్ ఏంటి అది రాయండి, ఆ తర్వాత ఇది రాయండి. రైట్, స్కోప్ ఆఫ్ ది ఆన్సర్ ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్, ఇథనాల్ బ్లెండింగ్ నీడ్ ఏంటి, మరి దానికోసం ఏమేం పాలసీ మెజర్స్ తీసుకున్నామో చెప్పండి. ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి, ఇథనాల్ బ్లెండింగ్ యొక్క నీడ్ ఏంటి, పాలసీ మెజర్స్ ఏంటి? వెరీ గుడ్, చక్కగా నీట్గా పాయింట్స్ రూపంలో రాశారు. కానీ నేనేమంటానంటే అండి, మీరు ఎప్పుడైనా రాసేటప్పుడు ఇలాగ యారో మార్కులు ఇలా కాకుండా పాయింట్స్ రూపంలో రాయండి. ఇప్పుడు ఇక్కడ రాశారు చూసారా, ఇలాగ నీట్గా ఉంటుంది. యారోస్ ఇవి మరీ మీకు టైం లేకుండా అసలు ఇంకా చాలా టెన్షన్లో లాస్ట్ 1-2 క్వశ్చన్స్లో అక్కడైతే ఓకే, కానీ మామూలు ఆన్సర్స్ రాసేటప్పుడు మీరు నీట్గా రాయడంలో ప్రయత్నం చేయాలి. సరే, ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. చంద్రయాన్ 2 యొక్క ఫైండింగ్స్ దీని గురించి చదవండి. చదివి చంద్రయాన్ 3 ఆబ్జెక్టివ్స్ రాయాలి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.